దానికి న్యాచురల్ మూవీ, ప్రతిదీ న్యాచురల్గా ఉంది, ఏది ఆర్టిఫిషియల్గా లేదు. ప్రతి ఆడియన్స్ సింపుల్ స్మూత్గా కనెక్ట్ అవుతాడు మూవీకి. చాలా బాగుందండి మూవీ. సేమ్ నాని క్రికెట్ నేర్చుకొని ఆడడం వల్ల ఇంకా చాలా మూవీకి చాలా ప్లస్ పాయింట్ అయింది. చాలా మూవీ కొత్త స్టోరీ అంటే అదే డెడికేషన్ అది చూపించారు. ఎట్లా ఎవ్రీ వన్ కెన్ డూ ద బెటర్ వాట్, మళ్ళీ కమ్ బ్యాక్ ఇవ్వడము 10 years అది ఆడడం అనేది చాలా కాన్సెప్ట్ చాలా బాగుంది. క్లైమాక్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. క్లైమాక్స్ చాలా బాగుంది. సాంగ్స్ నాట్ బ్యాడ్, కానీ మూవీ మొత్తం ప్లస్ పాయింట్ మొత్తం క్రికెట్ బేస్డ్, అది చాలా బాగా చేశారు. నాని ఎగ్జాక్ట్లీ సూపర్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ నాని. జై నాని, చాలా బాగా చేసినారు, చాలా బాగా వచ్చింది డైరెక్షన్, చాలా బాగా చేస్తాడు యాక్టింగ్ నాని. సూపర్ నాని, సూపర్ మూవీ. సినిమా చాలా బాగుంది. ఎంత ఏజ్ ఉన్నా కూడా మనము ఆ టాలెంట్ని మాత్రం తొక్కేయద్దు అస్సలు. నిజంగా కష్టంకి ఫలితం వస్తుందని ఒక మెసేజ్ పాస్ అయింది మంచిగా. ఇంకా చాలా బాగుంది. మొత్తం యాక్టింగ్ కూడా న్యాచురల్ యాక్టింగ్తో ఆ ఎంసీఏ టాపిక్ లాగా చాలా బాగుంది. క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, అది ఆ సీన్ నచ్చింది లాస్ట్కి. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క సీన్లో కూడా మనకు బోర్ కొట్టదు. అయితే ఈవెన్ ఫాదర్ అండ్ సన్ మధ్య రిలేషన్ బాగుంది. వాళ్ళ హీరో హీరోయిన్ మధ్యలో కూడా అంటే వాళ్ళ సీన్స్ కానీ ఆ షార్ట్స్ కానీ బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. మనకి ఎక్కడ మూవీ అయితే బోర్ కొట్టదు. ఫీల్ గుడ్ మూవీ, సెంటిమెంట్ ఉంటుంది లాస్ట్లో కొంచెము. సాంగ్స్ అయితే అంటే అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుందండి మూవీ, తప్పకుండా చూడండి అందరూ. నాని గారు యాక్టింగ్ చాలా బాగా చేశారండి. కొంచెం ఎమోషనల్ గేమ్లా అనిపించింది. నిజంగా క్రికెట్ చూస్తున్న ఫీల్ వచ్చింది. నాని యాక్టింగ్ అయితే దొరకలేదు, మళ్ళీ పక్కా హిట్, బ్లాక్ బస్టర్. నాని యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. స్టోరీ చాలా బాగుంది, అంటే రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి చాలా బాగా చేశారు. అంటే ఫీల్ గుడ్, లైక్ మొత్తం ఫీల్తో వెళ్ళిపోతుంది మూవీ అంతా. సెంటిమెంట్స్ బాగున్నాయి, దాంట్లో మ్యూజిక్ కూడా బాగుంది, పర్లేదు. నాని యాక్టింగ్ బాగుంది, స్టోరీ క్రికెట్ పరంగా బాగుంది. స్టోరీ, ఇన్స్పిరేషన్, రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ కోచ్, స్పోర్ట్స్ గురించి ఇన్స్పిరేషన్ అంతా బాగుంది. స్టార్టింగ్ ఒక ఎమోషనల్ నోట్తో స్టార్ట్ చేశారు. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ చూపించారు. ఇంటర్వెల్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా మీకు స్క్రీన్ మీద క్రికెట్ కనిపిస్తే స్టేడియం మోడ్ ఫీల్ వచ్చేస్తుంది థియేటర్లో. అందరూ ఒక మంచి టెన్షన్ క్రియేట్ చేశాడు అనమాట, మంచి డ్రామాటిక్ ఈవెంట్స్తో. ఇట్స్ అమేజింగ్. అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం చింప్ అవతల పాడేశాడు. ఇట్స్ రియలీ గుడ్. యూత్కి కూడా దేర్ ఇస్ ఎ నైస్ మెసేజ్. నేను చెప్పలేను, ఇట్ విల్ బి అ స్పాయిలర్ ఇఫ్ ఐ సే ఇట్, బట్ ఇట్స్ అమేజింగ్ మూవీ. యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఫర్ ష్యూర్. సెకండ్ హాఫ్ మొత్తం అసలు నీకు ఒక పాయింట్ అని చెప్పలేము. సెకండ్ హాఫ్ ఇట్ విల్ బి లైక్ అ సిరీస్ ఆఫ్ నైస్ ఈవెంట్స్ అనమాట. ఇట్ విల్ బి రైజ్ ఆఫ్ నాని. ఫస్ట్ హాఫ్లో మీరు ఇప్పుడు చిత్రధారి మజ్లీ సినిమాలు చూస్తే ఇట్ విల్ బి ఫస్ట్ హాఫ్ ఫెయిల్యూర్స్గా చూపించి సెకండ్ హాఫ్ ఇట్ విల్ బి అ గుడ్ వన్. ఇది కూడా అంతే. సెకండ్ హాఫ్లో ఇట్ విల్ బి రేజింగ్ ఆఫ్ నాని అనమాట. క్రికెటర్గా ఓడిపోయి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. రియలీ గుడ్, యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్. సో ఐపీఎల్ సీజన్లో మన హీరోస్ మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. సో మొన్న మజిలీ ఇవాళ జెర్సీ చాలా మంచి ఇచ్చుకోటాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది క్రికెట్ నేపథ్యంలో సాగినా కానీ చాలా ఎమోషనల్ కంటెంట్ ఉన్న, చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ యాజ్ వెల్ యాజ్ లవ్, ఎమోషనల్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ప్రతి ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఓన్లీ క్రికెటే ఉంది అనుకోదండి. అండ్ దట్టు మజిలీతో అసలు కంపేర్ చేయకండి, చాలామందికి అది అనుమానం ఉంది. సో మజిలీకి దీనికి సంబంధం లేదు. ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్, ఇట్స్ డిఫరెంట్. ఓవరాల్గా క్రికెట్ నేపథ్యంలో ఉంది అంతే. కానీ అండ్ దట్టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సత్యరాజ్ గారు కానీ, చిన్న కుర్రాడు కానీ, ఎస్పెషల్లీ మన నాని ఆబ్వియస్లీ. సో నాని ఈజ్ న్యాచురల్ యాక్టర్, అందరూ తెలిసేది. సో నాని యాజ్ వెల్ యాజ్ శ్రద్ధా గారు కొత్తగా చేసినట్టున్నారు. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుందండి. సో ఓవరాల్గా ఇట్స్ గుడ్ మూవీ అండి. ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడండి. ఐపీఎల్ సీజన్లో క్రికెట్ని ఎలా ఎంజాయ్ చేస్తారు, ఈ సినిమాని కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. సినిమా బాగానే ఉందండి. నాని యాజ్ యూజువల్ న్యాచురల్ స్టార్ అనిపించాడు. మూవీ చాలా బాగుందన్న, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాని పర్ఫార్మెన్స్ సూపర్. స్క్రీన్ మీద నాని చూస్తే చాలా గుంచినట్టు ఉంది, అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఎమోషనల్గా మూవీస్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎమోషనల్గా, కొంతమంది అయితే ఇంకా ఏడ్చేసారు థియేటర్లో. అంత బాగా వర్క్ నాని ఎక్స్ప్రెషన్స్ ఏంటి చాలా బాగా చేశారు. ఇంకా ఐపీఎల్ సీజన్లో రిలీజ్ అవ్వడం వల్ల ఇంక సినిమాకి ఇంకా హై టాక్ వస్తుంది కంపల్సరీ. క్రికెట్ ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఇష్టపడతారు 100%. ఎందుకంటే అంత బాగుంది మూవీ. సో ఎప్పుడైనా డ్రీమ్ అచీవ్ అవ్వచ్చు అనేది దీని మీనింగ్ అనమాట. చాలా బాగుంది మూవీ. నాని యాక్టింగ్ వైస్ అయితే సూపర్. అసలు ప్రీవియస్ ఫిలిమ్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది చాలా బాగుంది. ఆ ఎమోషనల్ సీన్స్ కానీ, ఆ క్రికెటర్గా కానీ, ఒక ఫాదర్కి సన్కి ఉన్న రిలేషన్, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి మూవీ సూపర్ ఉంది, ఒక ఎమోషనల్ జర్నీ. సో నాని కోసం చూడొచ్చు ఈ మూవీ. నాని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మూవీలో. సూపర్ ఉంది, ఒక ఎమోషనల్ జర్నీ. కనెక్ట్ అవుతారు ఫ్యామిలీస్ వస్తే, లైక్ ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు. ఎవరైనా చూడొచ్చు, ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా చూడొచ్చు. ఈ మూవీ చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 I give 4. హైలైట్స్ వచ్చి నాని ఫస్ట్ హైలైట్. నాని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాని ఇస్ ద బిగ్గెస్ట్ హైలైట్. ఇంకా డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ కథ నడిపించిన విధానం చాలా బాగుంది. సినిమా చూసాము, బాగుంది, చాలా బాగుంది.
చాలా నచ్చింది కూడా సినిమా, మంచిగా ఉంది. ఎక్కువ అంటే నాన్నగారిదే బాగా నచ్చింది నాకైతే. క్రికెట్ బాగుంది, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తారు ఎట్లా అనేది చాలా బాగా నచ్చింది నాకు. సినిమాలో హైలైట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందన్న. నెక్స్ట్ నాని యాక్టింగే మెయిన్ హైలైట్. హీరోయిన్ కూడా తెలుగు అమ్మాయి కాకపోయినా సరే చాలా బాగా యాక్ట్ చేసింది. తనకి తెలుగులో ఫస్ట్ మూవీ ఇది, చాలా బాగా యాక్ట్ చేసింది. సినిమా చాలా బాగుంది, అందరూ కూడా చూడొచ్చు. మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా చాలా నీట్గా, సిన్సియర్గా అండ్ వెరీ ఎమోషనల్గా ఉంది మూవీ. హైలైట్స్ చెప్పినట్టు నాని యాక్టింగ్ అండ్ హీరోయిన్ యాక్టింగ్, సత్యరాజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ వెరీ గుడ్. నాని యాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాని యాక్షన్ చాలా బాగుంది. కెరియర్ బెస్ట్ మూవీ సార్ నానిది. డైరెక్షన్ కూడా డైరెక్షన్ ఈజ్ ఆసమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ కానీ, కంటెంట్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అనిరుద్ధ్కి అయితే మనము హ్యాండ్స్ ఆఫ్ ఇవ్వచ్చు. ఫైనల్గా మూవీ ఎలా ఉందంటే మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు సార్ థియేటర్లో. ఆఫ్టర్ ద మూవీ ఎండ్ అయిపోయిన తర్వాత నాని యాక్షన్కి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఒక ఫాదర్గా తను ఎంత యంగ్ ఏజ్లోనే పిల్లోడు అది మామూలుగా ఒక ఫాదర్గా తను ఎంత సపోర్టివ్గా ఉండేవాడు. కొడుకు అడిగింది దానికోసమే స్టోరీ సెకండ్ హాఫ్ అంతా. కొడుకు అడిగింది చేయలేక, వీటి దగ్గర డబ్బులు లేక ఎంత అది అన్ని విధాలుగా ట్రై చేస్తాడు. అదంతా బాగా చూపించారు. అండ్ స్టోరీయే బ్యాక్ బోన్ మూవీకి. ప్రెడిక్టబుల్ స్టోరీ, మొత్తం ప్రెడిక్టబులే. లాస్ట్ 5 minutes తీసేస్తే మిగతా అంతా ప్రెడిక్టబుల్. ఆ లాస్ట్ 5 minutes మోస్ట్ అన్ప్రెడిక్టబుల్. అదే మెయిన్ క్లైమాక్స్. అది చెప్పేస్తే అయిపోతారు, ఇంకెవరు చూడ్డం. కానీ మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. పొద్దున గాజిల్లా హోటల్ నుండి 8:30కి బయలుదేరి జెర్సీ వేసుకొని జెర్సీ పాల్ దాకా జెర్సీ సినిమా చూడడానికి వచ్చాను. చాలా చక్కగా ఉంది సినిమా. నాని యాక్టింగ్ అయితేనేమి, నాని తమ్ముడు లాంటి వాడు, నేనంటే గౌరవం, ప్రేమ, అభిమానం. నేను చెప్పానని చెప్పి ఎంత బాగా ఆడాడు. అంతా నా శిష్యులు వీళ్ళందరూ. డేవిడ్ వార్నర్, ధోని జెర్సీ కూడా ఇచ్చాడు నాకు. అందరూ ఒకప్పుడు నా కింద మోకరిల్లిన వాళ్ళే. చాలా బాగా చేశారు వీళ్ళందరూ. నాని బాగా చేశాడు యాక్టింగ్. ట్విస్ట్ ఉంది లాస్ట్లో, అద్భుతంగా ఉంది ట్విస్ట్. అది మనల్ని అందరినీ ఫస్ట్ హాఫ్ లాగ్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ కట్టిపడేస్తుంది అది సినిమాలో. ఇంకా నాని కొడుకుగా చేసిన అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. హీరోయిన్ చాలా బాగా చేసింది. సత్యరాజ్ కూడా పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. ఇప్పుడు నాని క్రికెట్ ఆడతాడు. నాని నేను ఒకప్పుడు నా చిన్నప్పుడు ఆడాను క్రికెట్. అది కూడా మెలకువలు కొన్ని నేర్పించాను. చాలా బాగా ఆడాను నాని. తమిళనాడు నాకౌట్, ముంబై నాకౌట్. ఫిజికల్గా కొట్టేది ఉండదు, మళ్ళీ బ్యాట్తోనే క్రికెట్ మ్యాచ్లు ఆడి గెలిపించేశాడు. చాలా బాగుంది సినిమా, మీరందరూ కూడా చూడాలి సినిమా. మనం అనుకునే దానికంటే ఈ సినిమా చాలా ఎక్కువగా ఉంది. ఏదో ఒకటి అనుకుంటాం, దానికి మించి అంటే మనం వచ్చే కష్టానికి, మనం చూడాలనుకునే సరదాకి అంతకు మించి సినిమా ఉంది. నిజంగా చెప్పాలంటే ఒక మహానటి తర్వాత మళ్ళీ నేను అంత బాగా ఫీల్ అయ్యే సినిమా ఈ సినిమానే. అంత బాగా తీసుకెళ్ళాడు మూవీని. ఫస్ట్ స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఆ స్టోరీ బాగుండడం వల్ల ఈ సినిమా నిలబడింది. డైరెక్షన్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెగ్యులర్గా కొట్టే మ్యూజిక్ కాకుండా కొత్తగా ఉంది. మనకి ఎక్కడ ఎలా కావాలంటే కొన్ని సీన్లు చాలా అద్భుతంగా తీసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వలన దాని యొక్క మూడుని మొత్తం చెడగొడతారు. కానీ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వలన ప్రతి సీన్ కూడా మనకు చాలా అద్భుతంగా ఉంది. సినిమా కోసం అసలు ఈ మూడు చాలా హైలైట్గా ఉంది. ఇంకా నాని కోసం చెప్పాలి అంటే ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో బెస్ట్ మూవీ. ఆయన పెర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. డైలాగులు లేకుండా కూడా ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా తీసుకెళ్ళాడు. అంటే డైలాగులు మోగడని మాత్రం అనుకోకండి. డైలాగ్ కొద్దిగా తక్కువ ఉండే దగ్గర హీరోయిన్ చాలా ప్లస్ అయింది. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఈ సినిమా చూస్తే విడిపోరు. ఎంత హ్యాపీగా ఉంటుంది, ఒకరికొకరు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేది మాత్రం ఈ సినిమాలో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన ఒక మంచి పాయింట్. దాన్ని వదిలేసి ఏదో సినిమా చూసిన తర్వాత అక్కడ మర్చిపోయి మళ్ళీ గొడవలు పడి అపార్థాలు చేసుకుంటూ నువ్వు ఏదో పెళ్లికి ముందు నన్ను లవ్ చేసేటప్పుడు బాగా చూసావు, తర్వాత నన్ను చూసుకోలేదనో, లేకపోతే అబ్బాయి కష్టాల్లో ఉండేటప్పుడు అమ్మాయి విడిపోవడాలు, ఇలాంటివన్నీ రకరకాలు జరుగుతున్నాయి సమాజంలో. అలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి సినిమాలు రావాలి, చూడాలి, చూసి మంచిని తెలుసుకోండి. కొన్ని సినిమాలు మంచిని తెలుసుకోండి, చెడుని కాకుండా. అదే మనకి ఏదో ముద్దులు పెట్టుకుంటే దానికోసం మనం ఎక్కువగా మాట్లాడతాం. అలాంటి వద్దు. దీనికి చాలా మంచి పాయింట్ ఉన్నాయి. తర్వాత క్రికెటర్స్ ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉంటారో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అవన్నీ ఎందుకు, క్రికెట్ అభిమానులు కాకపోయినా కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అంత బాగా తీసుకెళ్లారు. ఇంకా క్రికెట్ విషయానికి వస్తే నాని ఎంత ప్రాక్టీస్ చేశాడో నాకు తెలియదు, కానీ రియల్ క్రికెటర్ అయితే ఎంత స్టైల్గా గేమ్ ఆడుతాడో అంత స్టైల్గా ఆడాడు. నాకు సచిన్, గంగూలీ నానిలో కనిపించారు. అంత బాగా తీసుకెళ్ళాడు సినిమాని. సినిమాకి 5/5 రేటింగ్. సమ్మర్లో మంచి సినిమాని చూడొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా కామెడీ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సెంటిమెంట్గా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ నాని కొడుకుగా చేసిన అబ్బాయిని చూస్తే మాత్రం రియల్గా తరుణ్ గుర్తొస్తాడు. చిన్నప్పుడు తరుణ్ అయితే ఎలా అయితే ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేశాడో అదే పెర్ఫార్మెన్స్ ఈ అబ్బాయిలో ఉంది.